హాయ్ అండి. వెల్కమ్ టు ఐషీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ రావాలంటే వెంటనే ఐషీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇంత చీకట్లో ఈ టైంలో ఏం చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్తో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టైం అయితే 3 అవుతుంది. ఈ హనుమాన్ విగ్రహం అయితే మా పుల్లెటూరు సెంటర్లో అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు టెంపుల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి దేవుడు టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడైతే మ్యారేజెస్ అయితే చాలా బాగా జరుగుతాయి. అండ్ ప్రతి ఒక్క ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుగుతుంది. మెయిన్లీ డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మా వాళ్ళు అయితే కాసేపు కూర్చున్నారు పూజారి గారి కోసం అయితే. పూజారి గారు అయితే వచ్చేసారు. ఇంకా విరుముడి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఆ టైంలో ఫోన్ పట్టుకుని వీడియో తీసానంటే పూజారి గారికి గెట్ అవుట్ అంటారని తీయలేదు. ఇంటికి వచ్చి కాసేపు పడుకుని లేచేసరికి టైం అయితే 7 అవుతుంది. అండ్ బయటికి వెళ్ళి చూస్తే రోడ్ మొత్తం సైలెంట్గా ఉంది, వితౌట్ ఎనీ నాయిస్. అండ్ ఆ వ్యూని కాసేపు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసాం. మా డాడీ అయితే తనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని విరుముడు పట్టుకుని అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయారు. అండ్ ఈ ఫ్లైట్ అయితే రాజమండ్రి నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తుంది. ల్యాండ్ అయ్యాక ఫ్లైట్ అయితే మళ్ళీ చేంజ్ అవ్వి కోచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు డాడీ వాళ్ళు వెళ్ళే ఫ్లైట్ అయితే రన్వే మీద రెడీగా ఉంది ఫ్లై అవ్వడానికి. అండ్ ఈయనే మా డాడీ ఇప్పుడైతే హైదరాబాద్ టు కోచికి అయితే ట్రావెల్ చేస్తున్నారు. మా డాడీ ఒక్కరే వెళ్తున్నారు కాబట్టి తనకు వీలైనంత వరకు నా కోసం వీడియోస్ అండ్ పిక్స్ అన్నీ క్యాప్చర్ చేశారు. ఇప్పుడైతే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నారు డాడీ. మా డాడీ అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉంది, అసలు ఖాళీ కూడా లేదు. దర్శనం అవ్వడానికి చాలా లేట్ అయితే అయ్యింది. అట్ ఫైనలీ డాడీకి అయితే దర్శనం అయితే కంప్లీటెడ్. స్వామిని చేరుకోవాలంటే మాటలు కాదండి. మా డాడీ అయితే తన ఎక్స్పీరియన్స్ని నాతో అయితే షేర్ చేసుకున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం అయితే శబరిమల కొండ కిందున్న పవిత్రమైన పంబా నదిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో విరుముడి తలపైన పెట్టుకుని స్వామిని తలుచుకుంటూ కొండెక్కి 18 మెట్లు చేరుకోవాలి. ఆ బంగారపు 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శనం చేసుకోవాలి. అండ్ ఈ టెంపుల్కి అయితే గర్ల్స్ అయితే నాట్ అలౌడ్ అండి. అండ్ ఫైనల్లీ శబరిమల నుంచి అయితే ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయారు మా డాడీ. అండ్ మీలో ఎంతమందికి ప్రసాదం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ప్రసాదం ఇష్టపడలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.